వీక్షకులందరికీ నమస్కారం. కింకరుడే రాజోగు, రాజే కింకరుడోగు అని మన సత్యహరిశ్చంద్రులో పద్యాల్లో మనం చాలాసార్లు విన్నాం. సామాన్యుడు రాజు అవ్వచ్చు, రాజు దివాలా తీసి నిరుపేద కూడా అవ్వచ్చు. ఖతార్ పరిస్థితి అలాగే తయారైంది. 3.5 దశాబ్దాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఖతార్ ముందు వరుసలో నిలుస్తుంది. చాలా చిన్న దేశమే అయినా కూడా ప్రపంచంలోనే తలసరి ఆదాయం గణనీయంగా ఉన్న దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికాకి ఏమాత్రం తగ్గని తలసరి ఆదాయం ఖతార్ దేశానికి ఉంది. 1992లో ఖతార్ నార్త్ ఫీల్డ్స్లో కనుగొన్న గ్యాస్ ఖతార్ జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్ఎన్జి ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఖతార్ మొదటి స్థానంలో నిలిచింది. 20 లక్షల బ్యారెళ్లతో ప్రారంభమైన ఖతార్ గ్యాస్ క్రూడాయిల్ ఉత్పత్తి నేడు 7 కోట్ల టన్నులకు చేరింది. దాదాపు ఖతార్ నుంచి ఎగుమతి 54 దేశాలకి గ్యాస్ ఎగుమతి అవుతాం. ప్రపంచంలో అత్యధికంగా గ్యాస్ ఎగుమతి చేస్తూ ఖతార్ పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. $252 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఖతార్ ఎదిగింది. ఇక గ్యాస్ నిల్వలు, చమురు నిల్వలు కొంతకాలం తర్వాత ఎలాగో క్షీణించే అవకాశం ఉంది కాబట్టి ఇతర రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పర్యాటక రంగం, రియల్ ఎస్టేట్ రంగం, ఐటీ రంగం, ఐటీఎస్ రంగాల్లో దూసుకుపోతా ఉంది. అయితే యుద్ధం కారణంగా గడిచిన 3 నెలల్లో యుద్ధం కారణంగా ఖతార్ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. గ్యాస్ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి, ఉత్పత్తి నిలిచిపోయింది. ఆహారానికి కూడా సంక్షోభం ఏర్పడింది. $71,000 తలసరి ఆదాయం ఉన్న ఖతార్ నేడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక 3 నెలల్లోనే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. గ్యాస్ ఆదాయం లేదు, క్రూడాయిల్ ఎగుమతులు లేవు, పర్యాటక రంగం పడకేసింది, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఆగిపోయాయి. ఈ విధంగా అన్ని రంగాలు ఒకేసారి దెబ్బతినిపోవడంతో ఖతార్ పరిస్థితి వెలువెల్లాడుతూ ఉంది. ప్రస్తుతం ఖతార్ పరిస్థితి ఇలా ఉంది. రాబోయే రోజుల్లో మరికొన్ని పెద్ద దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అనే సంకేతాలు స్పష్టంగా నిపుణులకి అందాయి. అందుకే భారత్ లాంటి దేశాలు కూడా ఇంధనాన్ని పొదుపు చేయండి అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. 36 వాహనాల కాన్వాయ్లో తిరిగిన ప్రధానమంత్రి 3 వాహనాల కాన్వాయ్లోకి మారిపోయారు. ఉగ్రవాదుల నుంచి, అంతర్జాతీయ ఉగ్రవాదుల నుంచి పెనుముప్పు ఉన్న ప్రధాని కూడా 3 వాహనాల్లోకి మారారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే 2-3 నెలల్లో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశమే లేదు. ఆ యుద్ధానికి అంతే లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎలాగైతే 4 సంవత్సరాల నుంచి భీకరంగా కొనసాగుతుందో, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కూడా ముగిసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అమెరికా పెట్టిన షరతులు ఇరాన్ అంగీకరించడం లేదు, ఇరాన్ పెట్టిన షరతుల్లో ఒక్కటి కూడా అమెరికా అంగీకరించడం లేదు. మధ్యవర్తులు కూడా విసిగిపోయారు. చైనా లాంటి దేశాలు జోక్యం చేసుకున్నా కూడా ఇరాన్ మీ పని మీరు చూసుకోండి, మా దేశ సార్వభౌమాధికారంలో మీరు ఏలు పెట్టద్దు అని స్పష్టమైన సంకేతాలు పంపించింది. దీంతో ఇక మధ్యవర్తిత్వాన్ని కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఇక పశ్చిమాసియాలో యుద్ధానికి అంతే లేదు. ఇరాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం, ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు ఉండాల్సిందే, తుపాకీ కాల్చడంలో నైపుణ్యం సాధించాల్సిందే, తప్పనిసరి శిక్షణని అమలు చేస్తామని. ఇరాన్ గడ్డ మీద అమెరికా సైనికుడు కాలు పెడితే ఏమవుతుంది అనేది ఇప్పటికే అర్థమైపోయింది. దీనికి సంబంధించి ఈరోజు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.